హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి మనకు నిన్న టీఎస్పీఎస్సీ జిఆర్ఎల్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఆ యొక్క జిఆర్ఎల్ లిస్టులో నార్మలైజేషన్ అనేది చేశారా లేదా, నార్మలైజేషన్ చేసినటువంటి స్కోర్స్ అక్కడ ఇచ్చారా, లేకపోతే వితౌట్ నార్మలైజేషన్ డైరెక్ట్గా ఉన్నటువంటి మార్కులు అక్కడ ఇవ్వడం జరిగిందా అనేటటువంటి సందేహంలో మరి ఎస్డబ్ల్యూ అభ్యర్థులు అయితే ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరణ మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. జిఆర్ఎల్ లిస్ట్ ఎప్పుడైతే ఎస్డబ్ల్యూఓది రిలీజ్ అయిందో దాని వెంటనే నేను ఫస్ట్ వీడియో చేయడం జరిగింది. నిన్న చేసినటువంటి వీడియోలో నేను చెప్పాను నార్మలైజేషన్ చేశారా లేదా అనే డౌట్ ఉంది అన్నాను. మళ్ళీ దాని తర్వాత ఎస్డబ్ల్యూ అభ్యర్థులు చాలామంది కామెంట్ చేశారు, సార్ ఆ మార్క్స్ అయితే పెరిగినాయి నాకు, నార్మలైజేషన్ అనేది చేశారు అని చెప్పేసి చెప్పడంతో నేను అది కన్ఫర్మ్ చేసుకొని నార్మలైజేషన్ చేశారు అనుకున్నాను. ఇక్కడ చూడండి, మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి ఈ మధ్య కాలంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఏడబ్ల్యూకి సంబంధించినటువంటి జిఆర్ఎల్ లిస్ట్ అండి ఇది. దీంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. చూడండి, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఫర్ సివిల్ ఇంజనీరింగ్ యాజ్ పర్ నార్మలైజ్డ్ స్కోర్స్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మరి అదే మనకు ఎస్డబ్ల్యూఓలో ఇట్లా నార్మలైజేషన్ చేశాము, నార్మలైజ్డ్ స్కోర్స్ అన్నట్టుగా ఎందుకు మెన్షన్ చేయలేదు జిఆర్ఎల్లో అని చెప్పేసి ఇప్పుడు చాలామంది అభ్యర్థులు అడుగుతున్నటువంటి డౌటు. మరి నార్మలైజేషన్ నిజంగా చేశారా లేదా? రైట్, నెక్స్ట్ చూసినట్లయితే మనకు ద క్రైటీరియా ఆఫ్ నార్మలైజేషన్ అని చెప్పేసి మనకు ఎప్పుడైతే జూన్ 24వ తారీఖు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్ష ఉందో అప్పుడు మనకు ఇచ్చినటువంటి వెబ్ నోట్లో కూడా మేము ఖచ్చితంగా ఇది సిబిఆర్టీ మోడ్ కాబట్టి వివిధ స్టేషన్లలో జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ కాబట్టి మేము నార్మలైజేషన్ అనేది చేస్తాము, ఆ యొక్క స్కోర్స్ మేము ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాము, దాని ద్వారానే మేము జిఆర్ఎల్ ప్రకటిస్తామని అప్పుడు రిలీజ్ చేసినటువంటి వెబ్ నోట్ ఇది. ఓకేనా? రైట్, చాలామంది మిత్రులు మరి దీనికి సంబంధించి ఎస్డబ్ల్యూఓ జిఆర్ఎల్ లిస్ట్లో నార్మలైజేషన్ అనేది చేయలేదు సార్ ఖచ్చితంగా అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. అందులో 1-2 చూద్దాం. మార్క్స్ పెరగడం కాదు, ఫైనల్ కీలో ఆన్సర్స్ చేంజెస్ అయినాయి, అలాగే మల్టిపుల్ ఆన్సర్స్ ఇవ్వడం వలన ఒక్కొక్క పేపర్లో 3, 4, 5 మార్కులు ఈ విధంగా మార్కులు చేంజ్ అయ్యి వచ్చాయి అన్నట్టుగా మరి కొంతమంది అభ్యర్థులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా సరే నార్మలైజేషన్ అనేది నిజంగా చేశారా లేదా అనేటటువంటి విషయాన్ని టీఎస్పీఎస్సీ కూడా ఒక వెబ్ నోట్లో కానీ అలాగే జిఆర్ఎల్లో కానీ పొందుపరిస్తే కనుక అభ్యర్థుల్లో కొంత క్లారిటీ ఉండేటటువంటి అవకాశం అయితే ఉండేది. మరి ఎందుకు మెన్షన్ చేయలేదో తెలియదు. ఇక వాట్సాప్ గ్రూపులలో ఈ యొక్క మెసేజ్ కూడా చాలా చక్కర్లు కొడుతుంది. చాలా ముఖ్యమైనటువంటి విషయం, అందరూ చదవండి. నిన్న ఇవ్వబడినటువంటి జిఆర్ఎల్లో మరి వివిధ తేదీలలో జరిగిన పరీక్షలను నార్మలైజేషన్ చేయలేదు. ఒక జోన్ పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఒకే రోజు పరీక్ష నిర్వహించలేదు, అనగా వివిధ తేదీలలో పరీక్షలు నిర్వహించారు. ఒక్కొక్క రోజు మరి ఒక్కో రకంగా పరీక్ష వచ్చింది కాబట్టి, అనగా ఒకరోజు హార్డ్గా, ఇంకో రోజు ఈజీగా, మరో రోజు మాధ్యమంగా వచ్చింది. మరి ఈజీ వచ్చిన రోజు రాసినటువంటి విద్యార్థులకు ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎగ్జామ్ హార్డ్గా వచ్చిన రోజు మరి రాసినటువంటి విద్యార్థులకు తక్కువ మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇలా జరగకూడదని మరి ప్రతి రోజు జరిగినటువంటి పరీక్షలను మిగతా అన్ని రోజులలో జరిగిన పరీక్షలతో పోల్చి సమానంగా చేస్తాము, దీనినే నార్మలైజేషన్ అంటామని చెప్పేసి మరి సెంట్రల్లో జరిగేటటువంటి ఆర్ఆర్బీ కానీ ఎన్ఈటీ కానీ ఎక్సెట్రా ఏదైనా సరే కొన్ని పరీక్షలు ఈ నార్మలైజేషన్ పద్ధతి ద్వారా సమానం చేయబడతాయి అని టీఎస్పీఎస్సీ గతంలో ఒక వెబ్ నోటు విడుదల చేయడం కూడా జరిగింది. మరి ఈ పద్ధతి ప్రకారం ఒక తేదీలో మరి రాసిన విద్యార్థుల మార్కులను మిగతా అన్ని తేదీలలో జరిగినటువంటి విద్యార్థుల మార్కులతో పోల్చి సమానం చేస్తారు. కానీ నిన్న విడుదల చేసినటువంటి జిఆర్ఎల్లో వివిధ తేదీలలో జరిగిన పరీక్షలను నార్మలైజేషన్ చేయలేదు. ఇలా నార్మలైజేషన్ చేయకపోవడం వలన మరి ఎగ్జామ్ ఈజీగా వచ్చినటువంటి రోజు రాసినటువంటి విద్యార్థులకు ఎక్కువ మార్కులు రావడం, మరి ఎగ్జామ్ హార్డ్ వచ్చినటువంటి రోజున రాసినటువంటి విద్యార్థికి తక్కువ మార్క్స్ రావడం మరి జరిగాయి. మరి దీని వలన ఎగ్జామ్ హార్డ్ వచ్చినటువంటి రోజు రాసినటువంటి విద్యార్థి నష్టపోతాడు కదా అన్నట్టుగా మరి ఈ మెసేజ్ అయితే మరి చక్కర్లు అయితే కొడుతుంది. టీఎస్పీఎస్సీ గతంలో ఒక రకంగా మరి
నోటు అంటే ఒక వెబ్ నోటు విడుదల చేసి నిన్న జిఆర్ఎల్ మాత్రం అందుకు విరుద్ధంగా ప్రకటించింది. ఫ్రెండ్స్, మరి ఈ నార్మలైజేషన్ ప్రక్రియ గురించి, మన జిఆర్ఎల్ మార్క్స్ గురించి మీకు తెలిసిన కోచింగ్ సెంటర్ల సార్లకు, విద్యావేత్తలకు తెలియజేయండి అంటూ మరి ఆ యొక్క మిత్రుడైతే మరి దీనికి సంబంధించినటువంటి మెసేజ్ అయితే మనకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇలా నార్మలైజేషన్ చెయ్యకుండా జిఆర్ఎల్ ఇవ్వడం ద్వారా మరి ఇక్కడ చూసినట్లయితే విద్యార్థులు నష్టపోతారు. టీఎస్పీఎస్సీ గతంలో చెప్పింది ఒకటి, ఇప్పుడు చేసింది ఇంకొకటి. టీఎస్పీఎస్సీ మరి క్రెడిబిలిటీని కోల్పోయింది. అలాగే చూసినట్లయితే ఒకే రకమైనటువంటి సిలబస్తో వివిధ తేదీలలో మరి ఎగ్జామ్ కండక్ట్ చేస్తామంటే ఇక భవిష్యత్తులో టీఎస్పీఎస్ని ఎవరు నమ్ముతారు? ఈ విధంగా మరి వచ్చేటటువంటి జాబ్ క్యాలెండర్లు మరి చాలా ఉద్యోగ నోటిఫికేషన్లు ఉన్నాయి, అన్నీ కూడా ఆల్మోస్ట్ సిబిఆర్టీ పద్ధతి ద్వారానే జరపాలి. ఖచ్చితంగా ఒకరోజు ఒకే సెషన్లో పెట్టడం కుదరదు. ఎక్కువ మంది ఉంటే కనుక అనేక సెషన్లలో ఎగ్జామ్స్ని కండక్ట్ చేయాలి. మరి ఇలా నార్మలైజేషన్ చెయ్యకుండా అలా డేటా ఇస్తే కనుక మరి ఎవరు నమ్ముతారు అన్నట్లుగా సగటు మరి నిరుద్యోగి యొక్క ఆవేదన ఇక్కడ మనకైతే వ్యక్తమవుతుంది. సో దీనిపైన మీ యొక్క కామెంట్ ఏంటి కూడా తెలియచేయండి. నిజంగా నార్మలైజేషన్ చేశారా లేదా అనేది కూడా ఇప్పుడు మీరే చెప్పాలా. అంటే కొన్ని సెషన్లలో కొంతమందికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 24వ సెషన్కి సంబంధించి కొంతమంది మార్కులు పెరిగినాయి అంటారు, కొంతమంది పెరగలేదు అంటున్నారు. ఇంకో సెషన్లో మొత్తానికే మాకు మార్కులు ఏం పెరగలేదు సార్, అలాగే ఉన్నాయి, వచ్చిన మార్కులు ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి అని మరికొంతమంది అంటున్నారు. సో మీరే తేల్చుకోండి, మీ గ్రూప్లలో డిస్కస్ చేసుకోండి. సో ఏంటంటే 24వ తారీఖు సెషన్ ఉందనుకోండి, ఆ రోజు జరిగినటువంటి పరీక్ష రాసినటువంటి అభ్యర్థులందరూ ఒక దగ్గర మాట్లాడుకోండి, చర్చించుకోండి. ఎన్ని మార్కులు పెరిగినాయి, ఎవరికి ఎన్ని పెరిగినాయి, ఎన్ని ఏమైనా తగ్గినాయా లేదా, మిగతా సెషన్ల వాళ్ళకి ఏమైనా పెరిగినాయా, మీకు మాత్రమే పెరిగినాయా, ఇలా మీరు ఒక క్లారిటీకి వస్తే కనుక దీనిపైన మనకు క్లారిటీ రావచ్చు. మొత్తానికైతే జిఆర్ఎల్ లిస్ట్లో నార్మలైజేషన్ చేశారా లేదా అనేది అయితే ఇప్పటికీ కూడా మరి చాలామందికి అయితే డౌట్ అయితే ఉన్నది. సో దీనిపైన మీరే ఒక క్లారిటీ ఇవ్వాలి. టీఎస్పీఎస్సీ ఎట్లాగో క్లారిటీ ఇవ్వలేదు. అభ్యర్థులందరూ కూడా మీరే కింద కామెంట్ చేయండి, మీకు మార్కులు పెరిగినాయా పెరగలేదా అనేటటువంటి విషయాన్ని. అంటే మీరు ఒకసారి కామెంట్ చేసి తెలియజేస్తే కనుక మీ యొక్క సెషన్, అంటే ఏ సెషన్ ఏ రోజు ఎగ్జామ్ రాశారు మీరు డేట్ మెన్షన్ చేసి, ప్రాథమిక కీలో ఎన్ని మార్కులు ఉన్నాయి, ఫైనల్ కీలో ఎన్ని మార్కులు వచ్చినాయి, జిఆర్ఎల్లో ఎన్ని మార్కులు వచ్చినాయి. సో ఈ 3 కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి, వేరే వాళ్ళు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. అలాగే ఇంకా చాలామంది అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే కనుక ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి 1:2 పిలుస్తారా సార్, 1:3 అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. మనకు జిల్లా కేటగిరీ పోస్టులకు అయితేనేమో 1:3 నిష్పత్తిలో పిలుస్తారు. కానీ ఇవి మనకు జోనల్ పోస్టులు కాబట్టి, జోనల్ అయినా కానీ మల్టీ జోనల్ పోస్టులకు మాత్రం 1:2 నిష్పత్తిలో మాత్రమే ఎంపిక అనేది ఉంటుంది. మెరిట్ జాబితా ఇది గమనించగలరు. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి 1:2నే ఎస్డబ్ల్యూకి సంబంధించి. సో మరి జోన్ వైజ్గా 7 జోన్లకు సంబంధించి ఎన్ని మార్కుల వరకు, ఏ ర్యాంకు వరకు అండి, ఏ ర్యాంకు వరకు ఏ జోన్లో మరి ఈ యొక్క 1:2 జాబితాలో అవకాశాలు ఉండేటటువంటి ఛాన్స్ ఉంది. మరి నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.